ఎగ్జిట్ 9th ఫ్లోర్ ఎగ్జిట్ చూద్దాం. సో దీన్ని మా లైటింగ్ పెట్టేసి ప్లాట్ఫామ్ నుంచి ఎంటర్ అయినప్పుడైతే పబ్లిక్ టాయిలెట్స్ ఎటు ఉన్నాయి, నార్మల్ WCL ఎటు ఉన్నాయి చూపించడానికి బోర్డ్స్ లేవు ప్రజెంట్ అయితే. సో పబ్లిక్ అది ఒక విషయం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనే కొత్త అంటే నాకైనా కొత్తలే ఉన్నారు. ఇప్పుడు నాకు నలుగురు వచ్చి అడిగినారు అనమాట టాయిలెట్స్ ఎటు ఉన్నాయని చెప్పేసి. అక్కడున్న బోర్డులో కూడా అంత క్లియర్ మెన్షన్ చేయలేదు టాయిలెట్స్ ఎటువైపు ఉండే వర్క్ చేస్తున్నాయి అనేది. కొంత వర్క్ చేయట్లేదు కూడా. సో ఇది గ్రౌండ్ ఫ్లోరు. స్టేషన్ అయితే ఇలా ఉంది. దీని చుట్టూ మా లైటింగ్ పెట్టేసి దీన్నే చేసినట్టున్నారు మొత్తానికి అయితే. అండ్ అక్కడికి ఎంట్రన్స్ దగ్గర కూర్చొని కూడా లేదు. ఖచ్చితంగా లోపలికి వస్తే నార్మల్ వెయిటింగ్ హాల్ ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాల్సింది. సో బయట ఎగ్జిట్ ఇలా ఉంది. బస్ స్టాప్ అని డివైడ్ చేసినారు కదా వాటికి సంబంధించి. ఇటువైపు వెళ్తే ఏమని ఇక్కడైతే ఇలా ఉంది. ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఇది. చెర్లపల్లి అయితే ఇలా ఉంది రైల్వే స్టేషన్. అండ్ కార్ పార్కింగ్ అనుకుంటుంది అంతా. ఇది కార్ పార్కింగ్ జాగా. ఓకే, లోపల కంటే బయటనే బాగుంది స్టేషన్ మొత్తానికి అయితే. అంటే ఇక్కడ ప్రశాంతంగా కూర్చోదానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అంటే ఫుట్పాత్ అంటారు కదా నడిచేదానికి, అక్కడ కూర్చోవచ్చు. లోపల కనీసం కూర్చోడానికి బాత్రూమ్ ఏడున్నా కూడా తెలియకుండా అనమాట. అంత గొప్పగా అయితే డెవలప్ చేసారు స్టేషను. ఒక విషయం గొప్పది. మొత్తం నాకు ట్రైన్ పుణ్యమా అంటే అయితే స్టేషన్ చూస్తున్నా టికెట్ తీసుకునేదానికి. టికెట్ రిజర్వేషన్ కౌంటరు మన టికెట్ ఇస్తారు కదా సేమ్ అలా. సో స్టేషన్లో అయితే ఇంకా బయటన సాకెట్ కూడా కరెంట్ రావట్లేదంట. అయితే డే కూడా ఎలా ఉంటుంది కదా, మనకు నైట్ దొరికింది చూపించేదాన్ని కాబట్టి నైట్ చూపిస్తున్నా. అంటే ఇది ఎలా ఉందంటే ఒక కొండ మీద అంటే మట్టి పోసేసి చిన్న కొండలా క్రియేట్ చేసి కొండ మీద ఇది కట్టేసారు. ఇది ఉంది కదా చూపించేది మన ఇప్పుడు అదే వెయిటింగ్ హాల్ ఇవన్నీ డెవలప్ చేసినారు కదా, దీన్ని కట్టేసారు మట్టి పోసి మొత్తం. ఇక లోయలో ఏమో ట్రైన్స్ ఉన్నాయి. షెడ్ చూడవచ్చు పాత షెడ్లు అవన్నీ. లోయలో ట్రైన్ నడుస్తున్నాయి, బొందల గడ్డ మీద రియాలిటీ చెప్తున్నా. నేను ఇక్కడ నా కళ్ళ ముందు అవుపడేవి అక్కడ నేను అనుభవించిన నా ఎక్స్పీరియన్స్ తప్ప వేరే వాళ్ళకి కించపరిచేదానికో ఇంకో దానికో అయితే కానే కాదు. అండ్ స్టేషన్ పరంగా ఉన్న ఇష్యూస్ చెప్తున్నా. ఇక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీ గురించి బోర్డు ఉంది. అంటే మన గేట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు 9th గేట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ విషయం ఇదంతా నేను చూపించేది ప్రజెంట్. అక్కడ బస్ పార్కింగ్ ఉంది. అక్కడ ఇంకొకటి కరెంట్ బోర్డు ఉందన్నమాట. అంటే మనం ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేదానికి ఒకటి ఉంది. రింగ్లోకి వెళ్తూ ఉంటే ఈ లైట్లు భలే అవుపడతాయి. స్తంభం లైట్లు ఉన్నాయి కదా, రౌండ్ లైట్లు. మన స్టేడియం గ్రౌండ్ గేమ్స్ ఆడేటప్పుడు స్టేడియంలో ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ లైట్ భలే అవుపడతాయి ట్రైన్లో. ఏదో ఆ లైటింగ్ ఓన్లీ మన ముఖం మీద కొట్టడానికి పెట్టినట్టు ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకి అయితే ఇది భలే ఊపడుతూ ఉంటాయి. వా నెమ్మల్లి సౌండ్ అయితే వస్తుంది. అంటే చెర్లపల్లి ఒక పక్కన ఒక ఫారెస్ట్ ఉంది. ఇది నెమ్మల్లి సౌండ్ అయితే ఇప్పుడు మీకు వినబడదు లేదు, నాకైతే వినబడ్డది. మన హంసబాతుల సౌండ్ లెక్క క్యూ క్యూ అని వినబడుతుంది. భలే ఉంది. అది ఇంకేం లేదు, అది వచ్చేసి రిపేర్కి సంబంధించింది. అంటే వాళ్ళు రిపేర్ చేస్తారు కదా, ఆ రిపేర్ అంటే అదే ట్రైన్ రిపేర్ చేస్తారు కదా వాళ్ళకి సంబంధించింది. ఇంకేం లేదు. రైట్ సైడ్ వైపు అయితే ఇంత క్లోజ్. సో ఇక్కడైతే ఫారెస్ట్ ఉంది. నా ట్రైన్ పుణ్యమా ఉంటుంది స్టేషన్ చూడాలనుకున్న కోరిక దేతా ఉంది. వినబడుతుందా నెమ్మల్లి సౌండ్? అవి ఎగురుతున్నట్టున్నాయి. కానీ బాయ్స్ అయినా కానీ ఒంటరిగా అయితే పబ్లిక్ లేనప్పుడు రావద్దు. ఇలా ఎవరు లేని చోటుకైతే అసలే రావద్దు. అండ్ లేడీస్ అయితే మాత్రం అస్సలు రావద్దు. ఏం అవసరం ఉన్నా స్టేషన్లో పబ్లిక్ ఉన్న చోట లేదా RPF వాళ్ళు హెల్ప్ తీసుకోండి తప్ప పబ్లిక్ అయితే రాకండి. దీని ప్రకారం స్టేషన్లో హైలైట్స్ అంటే లైట్స్, లోపల లైట్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవి మాత్రం హైలైట్గా ఉన్నాయి అన్నిటికంటే. ఎవరికైనా అవపడేలాగా ఉన్నాయి, కంటికి ఈజీగా అవపడచ్చు. ఇక్కడ లైట్ ఉందని చెప్పే విధంగా ఉన్నది. పార్కింగ్ దగ్గర పెట్టిన లైట్లో కూడా ఆడపోయింది. ఓపెన్ చేసి ఇంకా సంవత్సరం కూడా దాట్లే అప్పుడే. సో బయటకు వచ్చిన వాళ్ళకైతే ఇట్లా బస్సులు ఉన్నాయి. ట్యాక్సీలు కూడా బుక్ చేసుకోవచ్చు. మన లొకేషన్ ఉంటాయి కదా సేమ్ ర్యాపిడో లెక్కనే. ట్యాక్సీలు, ఆటోలు, బస్సులు అయితే ఉన్నాయి నైట్ కూడా. ఇది స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ స్టేషన్ సేమ్ ఉంది. అంటే ఇది ఊర్లోకి వెళ్ళి వచ్చేది కావచ్చు. బస్సులు రెండు వైపులు వస్తారుగా, రెండు వైపులు ఇద్దరు వస్తారు. రేస్ గుర్రంలోకి వస్తారు. మరి
సేమ్ రైట్ సైడ్ ఏముంది, లెఫ్ట్ సైడ్ కూడా అదే ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు, అంటే బస్సులు ఏ సైడ్ వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అదొకటి మంచి విషయమే. సో చూద్దాం, చిన్నపాటి మినీ పార్క్ లెక్క ఉన్నది చూసేదానికి. కాకపోతే నాకైతే నైటే కుదిరింది, నా ట్రైన్ ఇక్కడ ఆగడం వల్ల ఎప్పటి నుంచో చూడాలనుకున్న చర్లపల్లిని నీకైతే ఇలా కుదిరింది. సో ఇలా చూపిస్తున్నా. సో మీకు ఇందాక చెప్పినా కదా, బొంద మీద ఇల్లు కట్టినట్టు, అంటే ఐ మీన్ కొండ మీద ఇల్లు కట్టినట్టు బొందలో పని చేస్తున్నట్టున్నది పరిస్థితి ఇక్కడ. అంటే మొత్తం మట్టి పోసేసి ఈ స్టేషన్ ఏదో కట్టేసి ఉన్నారో వీళ్ళు చూపించేది. ఇది ఎత్తులో ఉంది, బాగా ఎత్తులో ఉంది. అంటే ఫ్యూచర్ ఒకళ్ళ నీళ్ళ వరదలు ఇట్లా ఏమైనా వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల దాకా అసలు దీన్ని టచ్ చేయదని కాన్సెప్ట్లో కట్టినట్టు ఉంది. అండ్ మన స్టేషన్ మాత్రం నార్మల్ ట్రైన్ నడిచే ప్లాట్ఫామ్ ఇవి మాత్రం అప్పట్లోకనే కిందనే ఉన్నాయి. సో అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 6-7 ప్లాట్ఫామ్స్ ఉండుండొచ్చు. ఇప్పుడు కొత్త 2-3 పెంచారు అనుకుంటా. అదే రైలు నడిచేది ఉంటాయి కదా, రైలు పట్టాలు ఇవి. ఇందులో ఒక 2 ఏమో వీళ్ళకే పోతుంది పని చేసేదానికి, వాళ్ళు రిపేర్ చేశారు, రిపేర్కి వెళ్ళిపోతున్నాయి. సో ఇది పరిస్థితి. స్టేషన్ అంత లోతులో ఉంది, అంటే దగ్గర ఒక ఫ్లోరా. ఇప్పుడు రేక్ షెడ్ అవపడుతుంది కదా, రేక్ షెడ్ చూడవచ్చు మీరు. రేక్ షెడ్ ఏమో కింద ఉన్నది, ఆ సగం రేక్ షెడ్ కంటే పైన, అంటే జస్ట్ పావంతు అంటాం కదా, 125% మాత్రమే రేక్ పైన ఎలా ఉంది, అంటే ఈ రేంజ్లో ఉందంట. చెప్పండి, ఎత్తులో ఉన్నా కాబట్టి మీకు పూర్తిగా రేక్ షెడ్ అవపడుతుంది. సో ఇది ఇంత ఎత్తులో కట్టేసి ఉన్నారు ఇటు సైడు. ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ మాత్రం నార్మల్గా ఉంది. మరి అది కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు అనుకుంటా, అది కూడా కడతారు, చూడాలి. ఇవైతే ఇట్లా కట్టేసి ఉన్నారు. నెమల్లో పడితే బాగుండు సౌండ్ విన్నా కానీ, అంటే దగ్గర నుండి మరీ క్లోజ్ చూడలేదు, దూరం నుంచి చూసినాం. వీడియోకి హైలైట్ అవుతుండే అవి కూడా. మెల్లమెల్ల చర్లపల్లి కూడా అందరికి అలవాటు అయిపోతుంది. మనం నడిచేటప్పుడు ఒక ఫ్లోర్ కింద దిగుతున్నట్టు, కొండ మీద నుంచి కింద దిగే విధంగా ఉంటుంది. అంటే తిరుపతి 7 కొండలు ఎక్కుతాం కదా, అలా ఎలా ఎక్కుతామో అలా గడ్డ మీద పైన దేవుడున్న గుడి దగ్గర ఈ రూము, అంటే ఇది కిందేమో వేరేది అన్నట్టు ఉంది. ఇక్కడ ఏమో మన పార్కింగ్ సైడు, కార్ పార్కింగ్ వీటి వైపు ఏమో ఇది ఉన్నది డిస్ప్లే బోర్డు. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయని కొన్ని ఫెసిలిటీస్ కొన్ని అయితే ఇచ్చినారు. సో ఇది పార్కింగ్, వే టు పార్కింగ్. ఇది అంటే డబ్బులు ఇచ్చి పార్క్ చేసేది బండి. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా. సో పార్కింగ్ ఛార్జెస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. టైప్ ఆఫ్ అంటే వెహికల్ని బట్టి 4 వీలర్ అంటే కార్ లాంటివి అయితే దీని కూడా పార్కింగ్ కూడా GST ఉంది. నాకు ఇన్ని రోజులు తెలియదు ఈ విషయం. పార్కింగ్ కూడా GST ఉందంట, చూడొచ్చు పైనుంచి. 4 వీలర్ అయితే 16 రూపాయలు, GST 16 రూపాయల 95 పైసలు, GST 3 రూపాయలు 5 పైసలు, మొత్తానికైతే 20 రూపాయలు చేసేసిండు ఫర్ ఫస్ట్ 2 అవర్స్ ఆర్ 2 గంటలకైతే పార్కింగ్ ఉందంట. మన 95 పైసలు తీసేసి అయిపోతుండే కదా, అందులో 95 పైసలు, ఇందులో 5 పైసలు చేసి రూపాయి చేసేసిండు. మొత్తంగా 7 రూపాయలు భర్తీ చేసిండు. సేమ్ కింద కూడా 4 వీలర్స్లోనే కింద 8 రూపాయల 47 పైసలు అవపడుతుంది కదా. సో దాని పక్కన 1 రూపాయి 53 పైసలు, 10 రూపాయలు చేసిండు. అది నిమిషాల్లో ఒక పార్క్ లాంటివి ఏం చేస్తే అంట. అంటే ఎటుబడ్డ పైసా కలిపేసి లాస్ట్కి అయితే ఏ పైసా లేకుండా టోటల్ చేసేస్తున్నాడు అనమాట. 95 పైసలు 5 పైసలు అయితే రూపాయి ఇలా చేసేసారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. మనకి ఇష్యూస్ ఏమైనా ఉన్నా పార్కింగ్ పరంగా. మోటార్ సైకిల్ పార్కింగ్ చూసుకున్నట్లయితే 12 రూపాయల 71 పైసలు, 2 రూపాయల 93 పైసలు. అంటే కారుకును బండికి 5 రూపాయలు డిఫరెన్స్ ఉన్నది. మనం గంటల లెక్క పార్క్ చేస్తే, కొన్ని నిమిషాల్లో పార్క్ చేస్తే మాత్రం సేమ్ అనమాట కారుకును బండికి. అండ్ బస్సెస్ కూడా పార్కింగ్ ఉంది, వాటికి 60 రూపాయలు 30 రూపాయలు ఇచ్చారు. హైయెస్ట్ అమౌంట్ ఉన్నదేమో గంటల లెక్క, మిగతా చిన్న అమౌంట్ ఉన్నదేమో ఇక్కడ మొత్తంలో ఉన్నదేమో మన నిమిషాల్లో అట్లా వెళ్ళి ఇట్లా వస్తాం కదా, మనం ఎవరైనా ఉంటే దింపేదానికి పోయేటప్పుడు పార్క్ చేస్తాం కదా, దానికి సంబంధించి. సో ట్యాక్సీస్ వీటికైతే తగ్గిస్తున్నారు అంటే బస్సెస్ కంపేర్తో చేస్తే. సైకిల్ కూడా పార్కింగ్ ఉంది, ఇది హైలైట్. నేను ఇది ఎప్పుడు చూడలేదు, సైకిల్ కూడా పార్కింగ్ ఉంటుందని చెప్పేసి. సైకిల్ పార్కింగ్ వచ్చేసి ఫర్ ఫస్ట్ 2 అవర్స్ 2 గంటలకి 5 రూపాయలు, నార్మల్గా అయితే 2 రూపాయలు అంట, అంటే గంటల లెక్క పార్క్ చేస్తే. సో మంత్లీ మనం ఇక్కడ అంటే జాబులు ఉంటారు కదా, వాళ్ళు డైలీ ఇక్కడ పాస్ చేయాలంటే పాస్ లాంటివి తీసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ ఉంది మంత్లీ ట్రాఫిక్ అని. 4 వీలర్కి అయితే నెలకి 2500 అట్లా ఉందన్నమాట. మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ GST కూడా ఉన్నది, సైకిల్ కూడా GST పడుతుంది. అది హైలైట్, ఎన్ని రోజులు చూడలే నేను. ఆన్లైన్ పేమెంట్. సో ఇది పార్కింగ్కి సంబంధించి పబ్లిక్ వెహికల్స్ కానీ పర్సనల్ వెహికల్స్ కానీ మన అవి ఏమైనా పార్క్ చేసుకోవచ్చు. ఇది గేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న సిచ్యువేషన్ ఇదంతా.
అండ్ పార్కింగ్ పరంగా అయితే ఇలా ఉంది. సో పార్కింగ్ అయితే బాగుంది మంచిగా. అనేది ప్రైవేట్ కాబట్టి కొంచెం వాళ్ళు క్లీన్గా ఉంచుకుంటారు కదా, సో అలా. అటు వాటర్ ట్యాంక్ సంబంధించింది. అండ్ ఇంకా స్టేషన్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నది. వర్చువల్గా ఓపెన్ చేసినాక కూడా ఇంకా లోపల పనులు చాలా జరుగుతూ ఉన్నాయి. మేబీ ఇంకొంచెం టైం పట్టవచ్చు. అంటే అది బడ్జెట్ మరి పెంచుతారా, అదే బడ్జెట్లో చేస్తారా అనేది తెలియదు. కానీ ప్రజెంట్ అయితే ఆ బడ్జెట్ 420 కోట్లు సంథింగ్, అంత డబ్బుతో, ఆ 1000 కోట్లు సంథింగ్, ఆ డబ్బుతో మాత్రం ఇంత వర్క్ అయితే పని అయిందని చెప్పేసి ఓపెన్ చేసేసి అయితే ఉన్నది. మళ్ళీ అంతకు మించి పెంచుతారా అనేది కూడా చూడాలి. మేబీ ఎందుకంటే పెంచుతారు కావచ్చు, ఇంకా పని జరుగుతుంది కాబట్టి. దానికి సంబంధించి బిల్లు కూడా పబ్లిక్ చెప్తారా అనేది చూడాల్సి ఉండే. సో ఇక్కడ సపరేట్ 2 వీలర్స్ పార్కింగ్ సపరేట్, కారు, బండి, సైకిల్ వీటికంతా సపరేట్గా పార్కింగ్ బోర్డు కూడా ఉన్నది. కానీ నాకు ఒక్కటే విషయము, అంతా బాగానే ఉంది స్టేషను. వాళ్ళు చేసిన ప్రకారం, వాళ్ళ థాట్స్ ప్రకారం వాళ్ళు బాగానే చేసుకున్నారు. కానీ ఒకటేంటంటే ఇక్కడ మన పబ్లిక్ టాయిలెట్స్ కనీసం ఎంట్రన్స్ దగ్గర ఉంచాలి కదా. ఇప్పుడు ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, బస్ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు పబ్లిక్ కొంతమంది స్టార్టింగ్ వస్తారు, ఇప్పుడు 9th ప్లాట్ఫామ్ అంతా హైలైట్ చేసినారు కదా. ఇటు వచ్చినప్పుడు ఒక పబ్లిక్ టాయిలెట్స్ పెట్టచ్చు కదా, పెట్టలేదు. ఒకవేళ పెడదామా నాకు తెలిసి దానికి కూడా డబ్బులు ఇస్తుంటే కావచ్చు. అంటే డబ్బులు తీసుకొని టాయిలెట్స్ అట్లా వెళ్ళేటోళ్ళు అట్లా కూడా రానియచ్చు, దాని కూడా మార్కెటింగ్ చేయొచ్చు మేబీ. అలా కాకుండా ఫ్రీగా స్టేషన్ తరపున ఒక 2 మంచి టాయిలెట్స్, 4 ఉంటాయి కదా, 4 బాత్రూమ్లు అలా, లేడీస్ సపరేట్, బాయ్స్ సపరేట్ అట్లా పెడితే బాగుంటుండేమో ఎంట్రన్స్ దగ్గర. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ కూడా సేమ్ సిచ్యువేషన్, లాస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంకా జనరల్ వెయిటింగ్ హాల్లో అంటే టాయిలెట్స్ ఉంటాయి, అది ఎలా ఉంటాయి అనేది ఇక అందరూ తెలుసు. అంటే మనం కూడా కొంచెం నీట్గా ఉంచుకోవాలి ఖచ్చితంగా చెప్పాలంటే. సో ఇది చర్లపల్లి. అంటే ఇక హైదరాబాద్కి స్టార్టింగ్ చర్లపల్లి అని చెప్పవచ్చు ప్రజెంట్ అయితే. అంటే వాళ్ళ రైల్వే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్స్ ప్రకారం, అందుకనే చర్లపల్లిని ఎక్కువ చేసేసి అంటే మన సికింద్రాబాద్ ట్రాఫిక్ తగ్గించేదానికి కారణం అలా చేస్తున్నారు. సో ఇక ఏదన్నా హైదరాబాద్ ఒక సర్కిల్ లెక్క అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. హైదరాబాద్ అనేది చర్లపల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అందరికి అలవాటు అయిపోద్ది. కానీ చాలా టైం పట్టింది, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇప్పటి నుంచి కాదు కదా, చాలా సంవత్సరాల క్రితం నుంచి చాలా ఇదిలా ఉంటుంది కాబట్టి ఇది. సో ఇది అంతా బాగుంది. ప్రజెంట్ రోజు అయితే ఏప్రిల్ 16, 2025 నాటికి చర్లపల్లి స్టేషన్ అయితే ఇలా ఉంది. కాకపోతే నైట్ అయితే ఇలా ఉంది, బట్ డే కూడా మ్యాక్సిమం ఇంతే ఉంటుంది, ఇంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ సెక్యూరిటీ పరంగా మాత్రం కొంచెం ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే నాకు ఎక్కడ ఒప్పలేదు. నేను స్టేషన్ మొత్తం ఆల్రెడీ తిరిగిన, దగ్గర వీడియో రికార్డింగ్ కూడా చాలా పెద్దగానే వచ్చింది. మేబీ అది కట్ చేసేసరికి ఎంతైతే, కానీ ఒక్క ఆర్పిఎఫ్ కూడా ఒప్పలేదు. ఒక స్టేట్ పోలీస్ వాళ్ళు ఒప్పడ్డారు. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అడిగిన వాళ్ళు కూడా నీకు ఎందుకు అనే విధంగా మాట్లాడారు. రైల్వే పోలీసులు ఒక్కలా ఒప్పలేదు నాకు ఎక్కడ. స్టేషన్ గురించి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే కవర్ చేసిన. అండ్ నేను కూడా చూసుకున్నా ఎలా ఉంటుంది చర్లపల్లి ఏంటిది అనేది. సో మన చందమామ కూడా చూద్దాం, అప్పుడప్పుడు చందమామ కూడా చూడాలి. సో ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇంతకు మించి అయితే ఇక్కడ ఏం లేదు ఇక స్టేషన్ పరంగా అయితే. మరి ఇక్కడ దిగినాక ఖచ్చితంగా మనకున్న ఆప్షన్స్ అయితే ట్యాక్సీ, అంటే కారు, ఆటో, ర్యాపిడో, లేదంటే మన బస్ అనమాట, పబ్లిక్ బస్ ఉంటుంది కదా, వీటిని మాత్రమే వాడుకోవాలి ప్రజెంట్ అయితే. అంతకుమించి అయితే ఇది వాడేదానికి లేదు ఇక్కడ. పర్సనల్ వెహికల్ మనం పార్కింగ్లో పెడతాం కాబట్టి అది కూడా వాడుకోవచ్చు. ట్రైన్ అయితే ప్రజెంట్ అక్కడ స్టేషన్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఆపేసారు, కడుతున్నారు కాబట్టి. కడతాక ఇక్కడ దిగేసి మనం లోకల్ ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. అది దిగి బయటకు వచ్చి టికెట్ తీసుకొని, అంటే స్టార్టింగ్ దగ్గర టికెట్ తీసుకొని వెళ్ళాలి. దూరం ఉండే వాళ్ళకి ఇలా ఫోన్ ద్వారా అయినా చూపించేద్దాం అనే నా కాన్సెప్ట్ అనమాట. చూపిద్దాం మనం అందరికీ. వెయిటింగ్ హాల్ ఉంటే బాగుండు, ఇట్లా పబ్లిక్ అయితే ఇలా ఉండాల్సి వస్తుంది బస్సులు, వెహికల్ కోసం. సో బయట వెయిటింగ్ హాల్ లాంటివి ఉంటే బాగుండేదేమో. వెయిటింగ్ హాల్ ఏం లేదు, ఇక్కడ నించోల్సి వస్తుంది. అది కూడా ఎగ్జిట్ దగ్గరే. ఎప్పుడైతే ఓకే, ట్రాఫిక్ పెరిగినాక జనాలు పెరిగే కొద్దీ ఇక్కడ నుంచి కూడా జాగా ఉండకపోవచ్చు. సో మీ లగేజ్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి వచ్చేటప్పుడు. ఏ స్టేషన్కి వెళ్ళినా కానీ మినిమం ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో ఒకటి పట్టుకొని పోవాలి. కొన్నిసార్లు పోలీసులు అడిగినప్పుడు వెరిఫికేషన్ కోసం చూపించాల్సి వస్తుంది. ఫోన్లో కూడా చూపించవచ్చు, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట మన దగ్గర ప్రూఫ్ అనేది. ఇంత ఇబ్బంది కావద్దు. ప్లాట్ఫామ్కి వెళ్ళి అయితే పబ్లిక్ బస్సులు బాగానే వస్తున్నాయి, బస్సులు, కార్లు అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి కూడా కార్లు అవన్నీ ఉన్నాయి, కానీ బస్సులు అయితే మౌపలేదు. 9th వెళ్ళి అయితే ఈజీగా ఉన్నాయి ప్రతి చోట వెళ్ళడానికి. తెలియని ఉంటే డ్రైవర్ని కానీ కండక్టర్ని అడిగేసి అయితే బస్సు ఎక్కొచ్చు. నైట్ మరి అర్ధరాత్రి అయితే కొన్ని బస్సులు వస్తున్నాయి. 4 ఆ టైం దాటిన తర్వాత అయితే బస్సులు ఎక్కువ వస్తున్నాయి. 4-5ంటికి ఇంకా బస్సులు స్టార్ట్ అవుతా ఉన్నాయి వరదల లెక్క. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్.
అయితే పార్కింగ్ బోర్డు పెట్టలేదు. మార్నింగ్ అయితే ఇప్పుడు మనం ఎవరైనా దింపనికి వచ్చేటప్పుడు మనం ట్రైన్ ఎక్కించేదానికో దింపడానికి వస్తారు కదా, వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఇట్లా బోర్డు మీద పెట్టేసి ఉన్నారు. చూడండి, ఇది డే అవ్వబడుతుంది, నో పార్కింగ్ అంట, ఫైన్ అని. అంటే ఖచ్చితంగా పెయిడ్ పార్కింగ్ వాడుకోవాలని చేయడానికి అనమాట. మరి ఎవరైనా నార్మల్గా వచ్చి వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళే వాళ్ళకి మరి వాళ్ళు కూడా నిమిషం కూడా పార్కింగ్ ఇది చేయలేరు కదా. అంటే మొత్తం డబ్బులు తీసుకోవాలనే థాట్తో ఇలా చేసినారా ఏంటిదని చూడాలి. నాకు తెలిసి ఇది పార్కింగ్ వాళ్ళు అరేంజ్ చేసింది, ఇదంటే రైల్వే పార్కింగ్ ఉంటుంది కదా, వాళ్ళు అరేంజ్ చేసుకున్నది ఇవన్నీ. సో డే అయితే ఇలా ఉంది, ఆల్రెడీ చూపించింది నైట్ కదా. డే బయట నుంచి అయితే ఇలా ఉంది చర్లపల్లి రైల్వే స్టేషన్. సో మనం ఆల్రెడీ నైట్ వ్యూ చూసినాం కదా, డే వ్యూ చర్లపల్లి రైల్వే స్టేషన్లో. సేమ్ నైట్ చెప్పిన ప్రాబ్లమ్స్ డే కూడా ఉన్నాయి కాబట్టి డే ఇంకా పబ్లిక్ అయితే అవపడుతూ ఉన్నారు. సో అక్కడక్కడ ఆర్పిఎఫ్ అయితే డే అవపడుతున్నారు, నైట్ అవ్వలేదు. పగల కంటే నైట్ ముఖ్యం మనకి, ఆర్పిఎఫ్ అనేదాన్ని, కానీ నైట్ అయితే లేరు. పగలైతే అక్కడొకరైతే అవపడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లోపలికి వచ్చినాక రైల్వే ఎన్క్వైరీ అయితే లేదు. టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర మాత్రమే ట్రైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో డేలో అంటే ఇట్లా ఉన్నదనమాట. ఆర్పిఎఫ్ వాళ్ళు అవపడుతున్నారు కదా, టీసీ ఆర్పిఎఫ్ వీళ్ళందరూ అవపడుతున్నారు కానీ నైట్ వచ్చినప్పుడు మాత్రం అసలు ఇప్పుడు ఎవరెవరిని ఏం చేసుకున్నా తెలియని విధంగా ఉంది. సో డే బ్రిడ్జ్ ఏమో డైరెక్ట్గా మన బస్ స్టాప్కి బయటికి వెళ్ళిపోతుంది, పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ ఉన్న ఇంకో కొత్త బ్రిడ్జ్ ఏమో వాళ్ళు చూపించి హైలైట్ ఆఫీస్ చూపించినారు కదా, ఆఫీస్కి వెళ్ళే బ్రిడ్జ్ ఇప్పుడు నేను నించున్నది. సో డైరెక్ట్ లోపలికి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ అక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఎక్కేసి అన్ని ప్లాట్ఫామ్ దిగవచ్చు, ఎక్కవచ్చు. సో అట్లా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళకుండా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన సికింద్రాబాద్ సైడ్ ఉంటుంది, ఇప్పుడు నేను ఉన్నదేమో విజయవాడ సైడ్ ఉన్న బ్రిడ్జ్ అనమాట. రెండు ఆపోజిట్ ఉంటాయి, రెండు కొత్త బ్రిడ్జ్లు అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో ఇది డే స్టేషన్ లోపల పబ్లిక్ కానీ ఇది కానీ అయితే ప్రజెంట్ అయితే ఇంకా పాత వంతెన కూడా వాడేటోళ్ళు వాడుతూనే ఉన్నారు, అందుకని ఇంకా పూర్తి కూల్చలేదు అనమాట. నాకు తెలిసి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సికింద్రాబాద్లో అవ్వాలంటే మాత్రం చాలా టైం పడుతుంది, ఎందుకంటే సికింద్రాబాద్ అనేది ఇప్పటిది కాదు కదా, ఒక చరిత్ర ఉంటుంది. సో ఇది కూడా ఆ రేంజ్ రావాలంటే మాత్రం ఇంకా చాలా టైం పట్టేలానే ఉంది నిజం చెప్పాలంటే. సో చూడాలి ఇక అంత క్లీన్గా, అంత హైజీన్గా, అంత సెక్యూరిటీగా, సో ఇలా ఉంటుందన్నమాట.